ఇవాళ ఒక్కరోజు కష్టపడితే రేపు నేను హ్యాపీగా ఉండొచ్చు. ఎంత కష్టం అంటే నిద్ర లేకుండా కూడా చదువుకుంటున్నాను. మనం రేపు హ్యాపీగా ఉండాలంటే ఇవాళ కష్టపడాలి. ఇవాళ ఎందుకు కష్టపడాలంటే ఇవాళలాగా రేపు ఉండకూడదనమాట. ఏంటో శైలక్క తిప్పి తిప్పి చెప్తున్నాం, మాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలే. క్లారిటీగా చెప్తాను వినండి. ఇవాళ మనం కష్టపడుతున్నామంటే రేపు అనేది ఇవాళలాగా ఉండదని అర్థం. ఇవాళ మనం చాలా హార్డ్ వర్క్ చేస్తే నెక్స్ట్ డే అనేది మంచిగా ఉంటాము. నేనైతే ఈ 2025లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో మీ అందరికీ తెలుసు. అసలు నా మెంటల్ టెన్షన్స్కి నేను చచ్చిపోదామని కూడా అనుకున్నాను. అలాంటి స్టేజ్ నుంచి నేను ఇంత హ్యాపీగా స్ట్రాంగ్గా నన్ను నేను మంచిగా బిల్డ్ చేసుకుంటున్నానంటే కారణం వచ్చేసి నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను నమ్ముకున్న గాడ్. అలాగే ఏ పరిస్థితుల్లో అయినా నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని నేను స్ట్రాంగ్గా నిలబడడానికైతే ట్రై చేస్తున్నాను. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మనల్ని స్ట్రాంగ్గా చేస్తాయండి, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా. స్ట్రాంగ్గా ఉండడానికి ఏజ్తో సంబంధం లేదండి. మనం అనుభవించిన పరిస్థితులు ఉంటాయి చూసారు, అవే మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి. నేను చిన్నదాన్నైనా ఎంత మెచ్యూర్గా మాట్లాడుతున్నానంటే నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో చూసుకోండి. నేను ఈరోజు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే నన్ను చూసిన ప్రతి ఒక్కరికి ఒక పాజిటివిటీ వచ్చిద్దంట. మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవ్వాలి సిస్టర్, మేము నేర్చుకునేది చాలా ఉంది. మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఏ సిచ్యువేషన్ అయినా చాలా కూల్గా డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మిమ్మల్ని చూస్తే పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి, మా ఫ్యామిలీ లాగా అనుకుంటారని మంచి మంచి ఆనుముత్యాలు లాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు. అవి చూసినప్పుడు నాకు కడుపు ఫుల్గా నిండిపోతుంది. మనల్ని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు అని అంటే ఇంకా మనకి అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఏముంటుంది చెప్పండి. నిజంగా చాలా అంటే చాలా నేను హ్యాపీ అండి. ఇవాళ కొంచెం కష్టపడితే రేపు ఇంకా హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోతాయి.